నేనైతే ఇవాళ అట్టి చేపల పులుసు చేస్తాను. చిన్న చేపలు పులుసు చేసుకుంటే సూపర్ ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. చేపల పులుసు ఎంత కమ్మగా ఉంటుందో తిని చూస్తే అర్థమవుతుంది. వండుకొని చిన్న చేపలు కొనుక్కున్నాం. చూడండి, కడిగి అయితే శుభ్రంగా కడిగి పెట్టిన మీద పెట్టుకున్న, ఉల్లిగడ్డ కోసుకున్న, రెండు టమాటాలు కోసిన, కొంచెం అల్లం తాలింపు పెడతాను. అల్లం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి. ఇప్పుడు నూనెలో చేపలు వేసిన, ఇవి మంచిగా వేగాలండి. చేపలు వేగినాయి. ఇప్పుడు పసుపు వేస్తాను, కొంచెం కారం, ఇప్పుడు టమాటా, రెండు చింతకాయల మందం చింతపండు నానబెట్టిన. ఇప్పుడైతే ఈ చింతపులుసు పోస్తాను. ఇప్పుడైతే టమాటా ఉడికింది. టమాటాను తుక్కు చేసిన, ఒక ఉల్లిగడ్డ ఎక్స్ట్రా కోసి పచ్చి ముక్కలు ఎత్తాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు సరిపడా ఉప్పు. ఇప్పుడు పులుసు కోసం వాటర్ పోస్తాను. కొంచెం పచ్చల్లం, కొంచెం ధనియాల పౌడరు, మసాలా వేయించిన ధనియాల పౌడరు, మసాలా కలిపి పట్టిన పౌడర్ ఇది. కొంచెం చిటికెడంతా మెంతి పౌడరు. అట్టి చేపల పులుసు రెడీ అండి. వేడి వేడి అన్నం, అట్టి చేపల పులుసు. చూస్తా అంటేనే నోరు ఊరుతుంది. బాయ్ అండి.